మనకి యాడ్వర్స్లు వస్తే ఆయన ఒపీనియన్ ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లేదు ఆ ఒపీనియన్ మన మెమరీ వస్తే ఆ వచ్చినటువంటి నోట్ లో ఎలా ఫోన్ చేయాలి. ఒక ఒపీనియన్ ఉంటుంటే ఒపీనియన్ తో పాటు వాళ్ళు రీజన్స్ ఇవ్వడం కోసం ఏదో ఒక అనలిటికల్ డేటా వాళ్ళు పంపించాలి. ఇటువంటి అంశాలు మీకు ఏమేమి ఉన్నారంటే క్వశ్చన్స్ లేదు మీరు చేస్తున్నటువంటి మ్యాటర్స్ మరి ఎక్కడైనా ఏ విధంగా ఎక్వైర్ చేస్తారు, రిపోర్ట్స్ అవి కూడా ఎలా ప్రూవ్ చేయాలి, ఎలా డిస్ట్రాక్ట్ చేయాలి, ఈ ఆస్పెక్ట్స్ మీద కానీ ఫింగర్ప్రింట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కదా ఎక్స్పర్ట్ చాయిస్ అడగండి, పర్లేదు. ఎందుకంటే ఒక కన్స్ట్రక్షన్ అంటే ఏం లేదు, తెలిసే చెప్తాను, లేకపోతే తెలుసుకోని చెప్తాను. అంతే కలిసి నేర్చుకుంటాను. మీకు ఎప్పుడు నీకు తెలవడం లేదు కదా. హ్యాండ్ రైటింగ్ ఇచ్చారు, మీరు కంపారిజన్ ఆఫ్ సిగ్నేచర్, comparison of some handwriting. In what are the steps the handwriting expert has to follow before coming to such opinion or before leaving? Please. Thank you, sir. So, handwriting చేయాలంటే కనుక మనం లా ఆఫ్ ప్రోగ్రెసివ్ చేంజెస్ అని తెలుస్తుంది. మనం చిన్నప్పుడు రాసిన రైటింగ్ కి ఇప్పుడు రాసిన రైటింగ్ ప్రోగ్రెసివ్ గా మన కంట్రోల్ ఆఫ్ హ్యాండ్, మన నర్వస్ కంట్రోల్ ఇవన్నీ మార్చడం మూలంగా హ్యాండ్ రైటింగ్ మారుతుంది. సో ఈ హ్యాండ్ రైటింగ్ మారడం అనేది నేచురల్. సో ఎంత మనం మొట్టమొదటి చిన్నప్పటి లాగా రాద్దాం అనేది చేసే కోడ్ పెట్టుకొని ట్రై చేసినా కానీ తేలిక కాదు, చాలా కష్టం. సో చేంజెస్ ఇన్ఎవిటబుల్, చేంజెస్ నార్మల్. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఒక విన్నామనో లేకపోతే డాక్యుమెంట్ కనుక ఇంటర్నే రాసాను లేదా జనరల్ గా ఏం చేస్తారంటే ఆ టైంలో కానీ ఆ టైంలో అటు ఇటుగా ఉన్నది కానీ వేరే ఏమైనా డాక్యుమెంట్స్ రాసినామంటే ఆ డాక్యుమెంట్స్ అదంటే సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ అంటే సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ స్టడీ ద ఆ రైటింగ్ ఎలా ఉంది దాంట్లో మీరు చెప్పాను కదా, ఎస్ లవ్ లాంగ్వేజ్ లో బీఈ ఏదైతే అట్లా ఏమన్నా ఇవన్నీ కూడా సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ లో చూస్తాం. సబ్మిట్ చూసి ఆ రైటింగ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఏ ఎట్లా రాస్తారు, కలిపి కట్టుగా ఉన్నప్పుడు ఏ ఎట్లా రాస్తారు, స్టార్టింగ్ లో లేకపోతే సెంటెన్స్ మధ్యలో ఉన్నప్పుడు ఏ ఎట్లా రాస్తారు, ఇవన్నీ కూడా ఏదో జస్ట్ అలా చూసి చెప్పడం కదా, చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ క్యారెక్టరిస్టిక్స్ ఒక అట్లీస్ట్ ఒక 8 క్యారెక్టరిస్టిక్స్ పట్టుకోవాలి సబ్మిటెడ్ డాక్యుమెంట్. ఈ పట్టుకున్న తర్వాత ఈ కోర్సెస్ డాక్యుమెంట్ వస్తుంది నెక్స్ట్. ఫస్ట్ ఎప్పుడు కూడా స్టడీ ఎప్పుడు కూడా సబ్మిటెడ్ డాక్యుమెంట్ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే అతను తనంతటగా తాను రాయాలనుకొని రాసేది. సో అది స్టాండర్డ్ డాక్యుమెంట్, సబ్మిటెడ్ డాక్యుమెంట్. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్న తర్వాత దెన్ కోర్సెస్ డాక్యుమెంట్ వస్తుంది. కోర్సెస్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ అందులో ఎవరు కనిపిస్తున్నాయి, ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇచ్చిన మార్పులు ఉండే యాక్సెప్టెడ్. ఏమీ లేకుండా ఉంటే కనుక దాన్ని పట్లు బట్టి జాగ్రత్త ఇట్లాగే రాసేలా. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అందులో మ్యాచ్ అవుతున్నాయా లేదా అవన్నీ మనం పాయింట్ బై పాయింట్ రాసుకొచ్చిన తర్వాత ఈ సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే మనం ఆన్సర్ చెప్పడంలో అంత ఈజీగా, ఎందుకంటే అన్ని ఎక్కువ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటారు. ఈ క్యారెక్టరిస్టిక్స్ అందులో ఉన్నాయా లేదా అని చెప్పడం తీసుకోవాలి. సింపుల్ గా సిమిలర్ గా సిగ్నేచర్కి వచ్చేటప్పటికి సిగ్నేచర్ కూడాను మనిషి సిగ్నేచర్ కూడా మారుతుంది, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వచ్చేది మారుతుంది. కానీ ఆ మార్పులు ఏంటంటే
ఒక జనరల్ ఇప్పుడు మనం ఒక 10 సిగ్నేచర్స్ పెట్టామనుకోండి, ఆ 10 సిగ్నేచర్స్ సేమ్ ఉంటుంది, ఎక్కడ ఒక చిన్న మార్పు. దీన్ని న్యాచురల్ వేరియేషన్. ఈ న్యాచురల్ వేరియేషన్ ఉంటే అది జెన్యూన్. ఇప్పుడు ఫోర్జరీ చేశారు అంటే సపోజ్ ప్రేసింగ్, ఫర్ ఎగ్జాంపుల్ పైన పెట్టేదో చేశాడో, లేకపోతే కింద ఇంకోటి పెట్టేదో చేశాడో దీన్ని ఎగ్జాక్ట్ గా ఉన్నట్టు ఇలాగే దిద్దుకుంటారు. ఈ దిద్దినప్పుడు ఏమవుతుందంటే, న్యాచురల్ గా రాసినప్పుడు పెన్ను ఎప్పుడు స్టార్ట్ చేశాడు, పెన్ను ఎప్పుడు లిఫ్ట్ చేశాడు, ఇవన్నీ స్పెక్ట్రోస్కోపిక్ ఎవిడెన్స్ మెన్షన్. బట్ ఆ దిద్దిన వాడు ఏం చేస్తాడు, వాడు ఎత్తాడు పెన్ను కంటిన్యూస్ గా పోతుంది, ఎందుకంటే ఎదుగుతే వాడు ఎంత మార్పు భయపడాలి. ఓకే, ఇలా మనకి కొన్ని చూసుకొని మనం దాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ సిగ్నేచర్ గా చేసినప్పుడు కానీ, లేకపోతే ఈ క్యారెక్టర్స్ అనుకున్నాం కదా, ఒక్కొక్కళ్ళకి ఒక కలిపిరాత రాసినప్పుడు ఒక చోట పెన్ లిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి రాస్తారు. వాళ్ళకి సహజంగా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. ఈ లిఫ్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడంలో కొంతమంది గట్టిగా పెట్టి రాస్తారు, కొంతమంది మామూలుగా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ తెలుస్తాయి. ఇది మన పర్టికులర్ డాక్యుమెంట్ లో ఆ లెటర్స్ రాసినప్పుడు ఆ స్ట్రెస్ అలా ఉందా, లేకపోతే కనుక నార్మల్ గా రాసి ఉందా అని దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. అది ఆ డూప్లికేట్ అంటే క్వశ్చన్ డాక్యుమెంట్ లో అది పర్పస్ఫుల్లీ మేడా, లేకపోతే ఈయన రాసిందని. సో ఆ విధంగా మనం 2 డాక్యుమెంట్స్ కంపేర్ చేస్తే కనుక ఆ పర్సన్ రాసిందా, వేరే వాళ్ళు ఎవరో రాసిందా, ఎవరు రాసాడు చెప్పలేం కానీ వేరే వాళ్ళు ఎవరో రాసాడు అంటే తెలుస్తుంది 100%. వేరే అడగాలి, ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయి డాక్యుమెంట్స్ అనే కానివ్వండి, లేకపోతే ఏమన్నా మనం చెప్తున్నాం కొన్ని బేస్ స్టడీస్ గురించి కానీ, ఎనీ పాయింట్స్. కూర్చోండి సార్, కూర్చోండి. ఓటర్స్ రిటైర్ అయ్యారు సార్. ఒక ఎంప్లాయీ ఆయన 35 years సర్వీస్ చేశాడు. డిజీ మీ డిఫరెంట్ వేరియేషన్స్ అంటే చిన్నప్పటి నుంచి చేంజ్ అవుతుంది సిగ్నేచర్. ఆ విషయంలో ఆ వైఫ్ పెట్టేసి మేము ఇవ్వము అని చెప్పారు. మన బాలవి శ్రీనివాసరావు లా మేము ఇవ్వంటే ఎలాగవుతుందంటే, ఆ పార్టీ డిజైన్ లిటరేట్ కాదు, మరి ఈవిడికి ఇవ్వాలి కదా రిటైర్మెంట్ బెనిఫిట్స్. అతను టైం అయిపోయింది కదా, అవుట్డోర్లో ఎక్కువ చేసి పెట్టాడు కదా, అతను లిటరేట్ కాదు. దానివల్ల ఏమైందంటే నేను ఫైట్ చేసి మొత్తంగా రిపీటాను. అంటే ఇక్కడే లీగల్ అనాలిసిస్ వదిలేండి, ఎస్ అని నో చెప్పరు, ఇవ్వరు. మా నాన్న మన బాలశ్రీను మెంబరే బాలేవి జగన్మోహన్ బ్రదర్. అప్పుడు నేను ఫైట్ చేసి లాస్ట్కి బుద్ధిగా ఉందని అది వేరియేషన్ ఉంటాయి, కంటిన్యూ అయితే చేసినోడు అది లిటరేట్ కాదు, ఈవిల్ లిటరేట్ కాదు, వైఫ్ ఇవ్వాలి కదా అని చెప్తే అతను మొత్తం మీరు వెనక వచ్చి కూడా భయపడి కూడా అంటాడు. అది లీగల్ అనాలిసిస్ కాదండి. ఏంటంటే మనకి స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే తప్ప మనం కంపేర్ చేయాలి. ఇదంతా కంపారిటివ్ అనాలిసిస్, లా ఆఫ్ కంపారిజన్ మనం చూసాం కదా. ఆ కంపారిజన్ ఉంటేనే మనం ఆ వేరియేషన్స్ ఉన్నాయో చెప్పగలం. కంపారిజన్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ లేకపోతే మనం చెప్పగలం. బట్ అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చూసుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ రెస్పాన్సిబిలిటీ సబ్మిట్ చేయడం. నో డౌట్ సార్. సార్ ఒక దగ్గర డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగినా ట్రైన్ జరిగినా అనుకున్నారు చేస్తే ఎవరు చేశారు ఎలా అనిపిస్తుంది? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే 4-5 ఫింగర్ ప్రింట్స్ ఉన్నప్పుడు ఎలా చెప్పడం అనేది ఓవర్లాపింగ్. ఈ ఓవర్లాపింగ్ లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రూవ్ అయ్యేదంటే 4 పాల్గొంటారు. ఇంతకుముందు ఒకటే ఉండడం తెలుస్తుంది, 4 ఉన్నారని తెలుస్తుంది. ఉంటాయి చెప్తాం. సో మీకు ఫస్ట్ ఇన్వెస్టర్ తెలిసిపోయింది ఏంటంటే ఒకళ్ళు కాదు 4 ఉన్నారు, 5 ఉన్నారు తెలిసిపోతున్నారు. ఇది కలిసి చేస్తారా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఉంటుంది అనేసి తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకున్న టూల్స్ లో
ఈ నలుగురివి కూడా ఇండివిజువల్ గా కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం టెస్టింగ్ చేస్తాం కదా, చేసినప్పుడు దాన్ని ఓవర్లాప్ చేస్తే కనుక ఈ కలిసి తీసుకున్న ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేసినప్పుడు క్రిస్ క్రాసింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇప్పుడు జనరల్ గా మన ఫింగర్ ప్రింట్ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్యాటర్న్ ఉంటుంది. బట్ మీకు 2-3 కలిసినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ లో వచ్చినప్పుడు ప్యాటర్న్స్ మారుతాయి. ఈ ప్యాటర్న్ మారడాన్ని బట్టి లిఫ్ట్ చేస్తారు అనమాట. మీరు సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా ఆ ఫింగర్ ప్రింట్స్ ని లిఫ్ట్ చేసి సెపరేట్ చేసుకోండి. ఈ ప్యాటర్న్ ఉన్నది అన్ని ఒక లిఫ్ట్ చేస్తారు, ఇటువైపు ఉన్న ప్యాటర్న్ లిఫ్ట్ చేస్తారు, స్ట్రేట్ ఉన్నప్పుడు లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి తీసుకొని ఇండివిజువల్ గా పెట్టుకొని అప్పుడు ఇండివిజువల్ వాటితో కంపేర్ చేస్తారు. సో ఇక్కడ మనకి తెలిసేదంటే అది కామన్. అందుకే మనకి క్రైమ్ సీన్ వెళ్తున్నప్పుడు ఒకటి రానియదు. ఇప్పుడు బై ఛాన్స్ బై కోయిన్సిడెన్స్ అనుకోండి, దానికి సంబంధం లేని వాడు లేదో ముట్టుకున్నాడు అనుకోండి, వాడు ఫింగర్ ప్రింట్ వచ్చిన నా కేసు పోలీసు పట్టుకుంటారు వాడు. ఎందుకంటే వాడు ఫింగర్ ప్రింట్ అక్కడ ఉంది, ఎందుకు వచ్చిందని తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది, బట్ వాడి ఫింగర్ ప్రింట్ ఉంది. అందుకే ఎప్పుడు క్రైమ్ సీన్ లో అసలు వెళ్ళకూడదు. వెళ్ళినా మనకు అవసరం లేకపోతే అసలు పోకూడదు. వెళ్తే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈవెన్ షూ ప్యాటర్న్స్ కూడా దొరుకుతాయి, షూ ప్యాటర్న్స్ దొరుకుతాయి, ఫింగర్ ప్యాటర్న్స్ దొరుకుతాయి. మన హెయిర్ రాలిపోయి పడ్డా కూడాను దాన్ని కూడా వాళ్ళు ఎవిడెన్స్ పట్టుకెళ్తే తలగదు. క్రైమ్ సీన్ కి అందుకే కూడా అస్సలు వెళ్ళకూడదు. కొంతమంది కుతూహలంగా ఉన్నది ఏమైందో చూద్దాం పరిగెత్తారు అందరూ పూర్తిగా వెళ్ళిపోతే. అంటే దానిలో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఆ ఎవిడెన్స్ డిస్టర్బ్ అయ్యడం మూలంగా యాక్చువల్ ప్రూఫ్స్ దొరకవు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ విల్ బి లాస్ట్. సో ఫస్ట్ థింగ్ అంటే వెళ్ళకూడదు. ఒకవేళ కానీ ఇట్లా ఓవర్లాప్డ్ ఫింగర్ ప్రింట్స్ దొరికితే కనుక దే క్యాన్ బి సెపరేటెడ్ బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ ఆఫ్ రొటేషన్ అండ్ దెన్ దే క్యాన్ బి పాసిబిలిటీస్. సార్ స్టేట్ వర్సెస్ సార్ citation కూర్చోండి చెప్పండి. స్టేట్ వర్సెస్ ఇండివిజువల్ ఉందనుకోండి, అది స్టేట్ గౌరవకు సంబంధించిన విషయం. ఒక అక్యూజ్డ్ ని రాంగ్ ట్రాక్ లోకి ఇన్వెస్టిగేషన్ చేసి సమ్ సిసిఎంబి ఎవరో అక్కడ ఉండే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళు అలా అరేంజ్ చేస్తారు. సో ఆ ఎక్స్పర్ట్ కూడా దాన్నే అక్కడ ఉండే పరిస్థితిని గమనించి అక్కడ ఉండే పరిస్థితిని గమనించి అక్కడ వాతావరణం మాత్రం వాళ్ళు పెట్టేదానికి వాళ్ళ అనుగుణంగానే ఐఓ చేస్తాడు. ఐఓ కాదు, ఎక్స్పర్ట్. సో ఈ యాక్చువల్గా జరిగింది కాదది సిసిఎంఓ సమ్ ఎవరో ఎక్స్పర్ట్ ఇస్తారు. దాన్ని అప్పుడు ఎలా అధిగమించారు? ఏంటంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం సిస్టమ్ ని ట్రస్ట్ చేసి పెట్టాలి. ఓకే, మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఎవరో సెటప్ చేశారు ఇది అని చెప్పినప్పుడు అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ శాంపుల్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ శాంపుల్ కలెక్షన్ ఆ కరెస్పాండింగ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వెళ్ళి శాంపుల్ కలెక్షన్. ఇప్పుడు మీరు శాంపుల్ కలెక్ట్ చేసి తీసుకోకూడదు. అంటే ఫస్ట్ ఏమో ల్యాండ్ ఆర్డర్ కి ఇస్తారు, ఆ తర్వాత ఏమో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి వెళ్తుంది. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే అతను శాంపుల్ కలెక్ట్ చేయాలి. వాళ్ళ ఉన్న ప్రోటోకాల్స్ ఉంటాయి వాళ్ళు పోలీస్ మాన్యువల్ లో కూడాను. మీకు శాంపుల్ ఏ శాంపుల్ ఎలా కలెక్ట్ చేయాలి, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అని కూడా పోలీస్ మాన్యువల్ లో క్లియర్ గా ఉంటుంది. ఒకవేళ అంత ఎక్స్పర్టీస్ లేకపోతే కనుక వాడు ఎక్స్పర్టీస్ జనరల్ గా ఉండదు అనేసి ఈ క్లూస్ టీమ్ తయారు చేసింది. ఈ క్లూస్ టీమ్ క్రియేట్ చేసింది ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకళ్ళ బదులుగా ఒకళ్ళు వెళ్ళి వేరే శాంపుల్ తీసుకొని ఉన్నది లేనట్టుగా తయారడం ఇటువంటి అవడానికి అవకాశం లేకుండా ఉండాలనేసి ఈ క్లూస్ టీమ్ వచ్చింది. మాట క్లూస్ టీమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పోలీస్ కూడా పోదు అక్కడికి. క్లూస్ టీమ్ వచ్చి వాళ్ళు డిస్టర్బ్ కాకుండా వాళ్ళు శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇది ఫ్రీ అన్న తర్వాతనే వాళ్ళు ఎంటర్ అవుతారు. అప్పటి వరకు పోలీసు కూడా ఎంటర్ కాదు. ఇంకా చెప్పినట్టు ఎయిర్ శాంపుల్ కానివ్వండి, ఒక్కోసారి ఈ మీసాలు పడతాయి, ఇల్లు పడతాయి ఒక్కోసారి. తర్వాత ఏమో ఫుడ్ స్టెప్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, లేకపోతే ఫింగర్ ప్రింట్స్ పడతాయి. ఇవి ఏమి దొరికినా కూడాను ఆ ఉన్న మనిషికి చాలా ఇబ్బంది. డౌట్ ఆబ్వియస్ గా వస్తుంది. క్రైమ్ సీన్ ఉండాల్సిన అవసరం ఏంటి కోసం వస్తుంది. సో అందుకే ఈ క్లూస్ టీమ్ మెయిన్ గా మనకి పాపులారిటీ ఎందుకు అయిందంటే కనుక యాక్చువల్ గా మన ఆంధ్రాలో ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రలో కూడా క్లూస్ టీమ్ చాలా బాగా రెప్యుటేషన్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఉంది.
ఇప్పుడు ఆ క్లూస్ టీమ్ తయారు చేసి సైంటిఫిక్ వేగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్స్ తోటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందుకు వెళ్ళి కేసుని క్లోజ్ చేయాలనేసి అదొక ప్లాన్. చాలా అయినాయి కేసెస్. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు గుర్తుందో లేదో హైదరాబాద్ లో లుంబిని పార్క్ లో బాంబ్స్ వెళ్ళాయి. లుంబిని పార్క్ ఒకటి, గోకుల్ చాట్ అని ఒకటి ఉంది. ఇక్కడ వరుసగా 3-4 బాంబులు వెళ్ళాయి. దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి దగ్గర. అక్కడ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు శాంపుల్స్ ఎలా పట్టుకున్నారు, శాంపుల్స్ తీసుకొచ్చేసి దాన్ని ఎనర్జైజ్ ఎందుకంటే అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఈ న్యూస్ టీమ్ ఉంది వెంబడే. న్యూస్ టీమ్ జనరల్ గా ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది విదిన్ హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటుంది. చాలా న్యూస్ టీమ్స్ ఇప్పుడే అంతా తిరగాలని లేదు. ప్లస్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, మొత్తం ఒక టూల్ కిట్ ఉంటుంది అన్నమాట వాళ్ళ దగ్గర. దాన్ని బట్టి మనంతా చేయగలం. ఒకవేళ ఏమైనా వాళ్ళతో కలిసిన లాండ్ ఆర్డర్ నుంచి క్రైమ్ కో లేకపోతే ఏ సిట్ కి ఇచ్చిన ఆ చేంజెస్ లో తెలిసిపోతుంది సార్. తెలిసిపోతుంది. బట్ జనరల్ గా ఏంటంటే హైపోథసిస్ అండి అది. జనరల్ గా ఇప్పుడు శాంపుల్ తారుమారు చేయడం సినిమాలో చూపిస్తారు కానీ రియల్ గా చాలా, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పే లైన్ ఆఫ్ కస్టడీ అని చెప్పారు కదా. అంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టేజ్ అనుకోండి, అది ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఒకవేళ అట్లా అనిపించింది అనుకోండి, ఆ లైన్ ఆఫ్ కస్టడీ మారుతుంది. లైన్ ఆఫ్ కస్టడీ మారినప్పుడు A to B to C వస్తుంది శాంపుల్. A to B to C కాకుండా Dకి వెళ్ళి మళ్ళీ Eకి వెళ్ళింది అనుకోండి. సో C అది ఇన్వాల్వ్ కాలేదు. యాజ్ పర్ ప్రోటోకాల్ C ఇన్వాల్వ్ కావాలి. సో శాంపుల్ తారుమారు అయింది. ఇప్పుడు మనం చాలా వింటుంటాం కేసులో కూడా, శాంపుల్ తారుమారు అయిపోయి తప్పుడు వచ్చేస్తుందండి అసలు. ఇటువంటివి ఉంటాయి. బట్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏదో మనం జస్ట్ ఎలిగేషన్ చేయడం మూలంగా కాదు, చాలా డీప్ రిపర్కషన్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఎలిగేషన్ చేసి మనం ప్రూవ్ చేసుకోలేకపోతాయి. సో we should be very clear when we are alleging on something. So one more. See, most cases, the practice will use the attention based on the program experts. So still they pass the checks or reject the checks. All the other premises validation. See, in check bounces cases, if you go to that Negotiable Instruments Act, okay, it clearly defines what does it mean by a check bounce. Okay, a check can bounce when there is insufficient amount in the bank or signature is not matching. We do the signature part. Signature part. So when you have a signature, the bank has a standard signature on it. So whenever you present a check, they will obviously go to that particular signature which is in their repository to compare whether that signature is matching with the signature or not. In case that is not matching, they will not pass it. Okay, experts. Yes. Means what I mean say is, when you, it may not be like an expertise of a forensic person, but they have that initial training of how to compare signatures. Not like a forensic person. But generally, when you see two signatures, you can tell whether these are matching or not. But not to the extent of a forensic expert. So even if something happens like that, for example, okay, later the leverage will be given to the banker that he has not done a mistake, because he is not an expert to compare two signatures as required by a forensic expert. So bank has that leverage, so they can be getting excuse there. But if they are doing wantedly, if they're caught there, then it happens a big thing. They rely on their Generally, if I give a check, he will see whether that's a check up and two things. They have 2-3 things, not only one. They have the photo, they have the person who is the signature, standard signature, what they have. They look into. Okay, but the then chances signature. progressive, that's what is required. Like, but it will not be too drastically changed. It's like a curve may miss, or it may, instead of going top, it may come a little bit slanting. If I see my signature from my childhood to now, okay, it will not be 100% different unless until I change the signature completely. If I have the same signature, it will be relatively 80-90% matching with that 10-20% of leverage of national values. But so that's what I'm saying. He will not be an expert to has an extent of a forensic expert, but when he passes a check, thinking that it is same thing, the bank has a leverage of not to penalize that person. If somebody comes with a complaint, then it goes into a totally different investigation. Bank employee will not be. You can read that the national our negotiable instruments. Yes, sir.
You should have checked to the party. I have a bank balance in there. That your banker is rejected. So what we would when faithfully lost. I have that correct and this is correct. All is correct. Half the client is but what do That's something associated with the way the banks relate to forensic aspect of the bank. Generally, they don't reject it. You have the భారీగా పట్టించిన చాలా ఉన్నాయి. Last question. Sir, identical twins and their